బ్యాక్ టు న్యూస్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువుల పరిస్థితి దారుణంగా తయారైంది. హైదరాబాద్ మహానగరానికి అతి చేరువుగా ఉండటమే ఈ చెరువులు చేసుకున్న పాపంలా కనిపిస్తోంది. చెరువులన్నీ కబ్జాలకు గురై బడా రియల్ ఎస్టేట్ కంపెనీల కనుసన్నల్లోనే చిక్కుకొని విలువిల్లాడుతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారటంతో అక్కడ ఒక చెరువు ఉండేది అని మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైడ్రా రావటంతో చెరువులకు పూర్తి స్థాయి రక్షణ ఉంటుందన్న భావన ఒట్టిదే అని ఈ చెరువును చూస్తే తెలుస్తోంది. అసలు ఆ చెరువులోకి వెళ్లాలంటేనే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఎక్కడ దాకా వెళ్లిందో అర్థం చేసుకోండి. దీనంతటికీ కారణం ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేది కావటమే. దీంతో అధికారులు కూడా అటువైపు చూసేందుకు జంకుతున్నారు. మొన్నటిదాకా అక్కడొక చెరువుండేది. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ దాష్టీకానికి ధ్వంసమైన ఢిల్లోని చెరువు. రియల్ కంపెనీ మాయాజాలానికి కనుమరుగైన తటాకం. హెచ్ఎంటీవీ ప్రతినిధి పరిశోధనలో వెల్లడైన కళ్లు బైర్లుగమ్మే నిజాలు. అవును, నిజమే. మీరు చూస్తున్న ఈ ప్రాంతమంతా ఒకప్పుడు చెరువు గర్భం. ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్గా మారటానికి కారణం ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ధనదాహం. రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరగడంతో నగర శివారు ప్రాంతాల అభివృద్ధి జరిగింది అన్నది కాదనలేని సత్యమే. కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాటున చెరువుల విధ్వంసం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్ మహానగరం నలుమూలలా జరుగుతున్న చెరువులు, ప్రకృతి విధ్వంసంపై హెచ్ఎంటీవీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. దాంట్లో భాగంగా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో చెరువుల పరిశీలనకు వెళ్లిన హెచ్ఎంటీవీ ప్రతినిధికి కళ్లు చెదిరే నిజాలు కనిపించాయి. ఇబ్రహీంపట్నం నుంచి నాగార్జున సాగర్ కు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని జేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే బడా కంపెనీ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తోంది. 10 ఎకరాల నుంచి ప్రారంభమై 100 ఎకరాలకు కంపెనీ వ్యాపారం విస్తరించింది. దీంతో ఈ ఏరియాలో జేబీ ఇన్ఫ్రా తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని స్థాపించింది. అయితే ఇదంతా వారు సక్రమంగా వ్యాపారంలో భాగంగా చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. రియల్ ఎస్టేట్ ముసుగులో జేబీ ఇన్ఫ్రా చేస్తున్న చెరువుల విధ్వంసంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జేబీ ఇన్ఫ్రా దెబ్బకు చెరువులు, కుంటలు నామరూపాలు లేకుండా పోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జేబీ ఇన్ఫ్రా వేసిన వెంచర్లతో 4 పెద్ద చెరువులు కనుమరుగయ్యాయి. ఈ 4 గొలుసుకట్టు చెరువులు కావడంతో ఒక చెరువు నిండిన తర్వాత ఒకటి, అలా అన్ని చెరువులు నిండి ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోకి నీరు చేరుతుంది. దీంతో ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కింది 100 ఎకరాల ఆయకట్టు సాగయ్యేది. దీంతో పాటు స్థానికంగా చాలా గ్రామాలకు తాగునీరు లభ్యమయ్యేది. ఇంకా భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీరు చేరేది. జేబీ ఇన్ఫ్రా దెబ్బకు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి లేకుండా పోయింది. మొదటి చెరువులోకే నీరు చేరకుండా రియల్ ఎస్టేట్ కంపెనీ చెరువులో మట్టి నింపి నీరు నిలవకుండా చేయడంతో కింది చెరువుల్లోకి నీరు చేరటం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతమంతా ఎడారిగా మారే ప్రమాదం చాలా దగ్గరలోనే ఉందని స్థానికులు భయపడుతున్నారు. ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్, ఇబ్రహీంపట్నం, చెర్లపటేల్గూడ మధ్యలో ఉన్న ఢిల్లోని చెరువు, దాసరికుంట, బందంకుంట, మందిరిగుండ్ల కుంటలున్నాయి. 671, 677 సర్వే నంబర్లలో ఈ చెరువులున్నాయి. ఈ చెరువుల చుట్టుపక్కల భూములన్నింటినీ జేబీ వెంచర్స్ కంపెనీ కొనుగోలు చేసి వెంచర్స్ వేసింది. బయట వారికి కనిపించకుండా చెరువులు, కుంటలను తమ వెంచర్లలో కలిపేసుకున్నారు. చెరువులు మాయం కావడంతో వాటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని, హైడ్రా వచ్చినా కుంటలను కాపాడేవారే లేకుండా పోయారని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, చెర్లపటేల్గూడెం,
జేబీ వెంచర్లో ఉన్నాం. ఇక్కడ చెరువు చూడండి, ఇక్కడ నుంచి అక్కడ మొత్తం తూముని క్లోజ్ చేశారు. మొత్తం చెరువులో 4 ఫీట్ల మట్టి పోసి అలుగు తగ్గించారు. 14 ఎకరాల చెరువుని 7 ఎకరాల వరకే వచ్చేటట్టు దీన్ని ప్లాన్ చేసి దీన్ని చేశారు. వర్షం వస్తే మొత్తం నిండిపోకుండా మొత్తం అలుగులకి వెళ్ళిపోయేటట్టు మొత్తం అలుగు లీక్ చేసి ఇక్కడ ఎవరు రాకుండా చుట్టుముట్టు గోడలు పెట్టి వెంచర్ అక్కడ వాచ్మెన్లను పెట్టి ఎవరు రాకుండా అసలు చెరువు ఉందా లేదా అనుకుంటా చేసి దీనికి గతంలో కూడా ఎన్నోసార్లు మేము చెప్పాం మీడియా ద్వారా. ఇప్పుడు కూడా మీడియా ద్వారా మేము తెలియజేయాలంటే ఖచ్చితంగా ఈ చెరువుని పూడిగా తీసి ఎఫ్టీఎల్ 14 ఎకరాలు ఎంతవరకు ఉందో దాన్ని సర్వే చేసి అద్దులరాలు ఏర్పాటు చేయాలి. మాత్రమే వాళ్ళు ఈ వెంచర్ వాళ్ళే వేసుకున్న ఎఫ్టీఎల్ ఉంది ఇక్కడ, కానీ ప్రభుత్వం వేసిన ఎఫ్టీఎల్ కాదు ఇది. ఖచ్చితంగా దీన్ని రీసర్వే చేసి ఢిల్లోనుకుంటా, బంధంకుంటా, పందిరిగులకుంటా, కొత్త చెరువు 4 చెరువులని రీసర్వే చేసి దీంట్లోకి మన ఎవరు వచ్చినా దూళ్ళు పశువులను మేపుకోనికే రాకుండా చేస్తున్నారు. వ్యవసాయం రైతులు రాకుండా చేస్తున్నారు, మత్స్యకారులు రాకుండా చేస్తున్నారు. ఇది ప్రజల సొమ్ము, ప్రజల చెరువు కాబట్టి దీంట్లోనే డ్రైనేజీ గుంతలు పెట్టారు. పక్కకు మొత్తం వెంచర్ నీళ్లు వచ్చే డ్రైనేజీలో మొత్తం చెరువులో తోడి డ్రైనేజీ కలుపుతున్నారు. ఇవి రాకుండా ఎంబడే చర్య తీసుకోవాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం. కలెక్టర్ ముట్టడి కూడా వెనకాడబోమని మేము మత్స్య కార్మిక సంఘంగా హెచ్చరిస్తున్నాం. ఢిల్లోని కుంట సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని, ప్రస్తుతం కేవలం 7 ఎకరాలకు పరిమితమైందని, అది కూడా చెరువులో మట్టిపోసి కనిపించకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే చెరువుకు ఎఫ్టీఎల్ పరిధి అంటూ చెరువు చుట్టూ కొన్ని హద్దులు ఏర్పాటు చేశారు. అయితే ఈ హద్దులను ఎవరు ఏర్పాటు చేశారన్న అంశంలో క్లారిటీ లేదు. రియల్టర్లే వారి ఇష్టం వచ్చినట్లు హద్దులు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చెరువు మధ్యలో 3 గజాల ఎత్తున మట్టి పోసి అక్రమంగా రోడ్లు నిర్మించారు. చెరువులోకి వర్షం నీరు రాకుండా చుట్టూ గోడలు నిర్మించారు. మెల్లమెల్లగా చెరువును మొత్తంగా చెరబట్టేందుకు స్కెచ్ చేసినట్టు తెలుస్తోంది. చెరువులో రోడ్లు ఎవరు వేశారు? చెరువులో మట్టెవరు పోశారు? ఇదంతా చేయడానికి అనుమతి ఎవరిచ్చారు? ఇంత జరుగుతున్నా అధికారులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నలకు సమాధానం లేకున్నా అన్ని వేళ్లు జేబీ ఇన్ఫ్రా వైపే చూపిస్తున్నాయి. చెరువులు, కుంటల ధ్వంసంపై స్థానిక ఎంఆర్ఓతో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు అన్నది స్థానికుల వాదన. చెరువులు, కుంటలను కబ్జా చేస్తున్న వారిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టాలని, చెరువులపై శాటిలైట్ సర్వే నిర్వహించి అధికారికంగా హద్దురాళ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఫెన్సింగ్ వేయాలని మత్స్యకార సంఘాలు కోరుతున్నాయి. చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా కాకుండా ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా కూడా ఎక్కడికెక్కడ చెరువులు ఎక్కడ కబ్జా అవుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చెరువుల కబ్జాలు మాత్రం ఎక్కడ ఆగట్లేదు. ప్రస్తుతం నేను ఇబ్రాహీంపట్నంలో ఉన్నాను. ఇక్కడ చెరువులకి లోటే లేదు. ఇలాంటి చెరువులు కూడా పూర్తి స్థాయిలో కబ్జా గురవుతున్నాయి. నగర శివారు ప్రాంతం కావడంతో ఇక్కడ ఎవరు కూడా పెద్దగా దృష్టి సారించట్లేదని చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా చెరువు, కానీ అక్కడంతా బార్డర్లో మొత్తం కూడా ఒక వెంచర్కి సంబంధించి జేబీ ఇన్ఫ్రా అనే వెంచర్ పూర్తి స్థాయిలో అక్కడ వెంచర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మట్టి కూడా బయట నుంచి తీసుకొచ్చి మొత్తం కూడా మట్టి పోసారు. ఎందుకంటే ఇది చెరువు అనే విషయం ఎవరికి తెలియకూడదు కాబట్టి ఇక్కడ మొత్తం కూడా చెరువుని మొత్తం కూడా మట్టిని అయితే పోయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ల్యాండ్స్ కొనడానికి వస్తారో అలాంటి వాళ్ళకి ఇది చెరువు అని తెలియకూడదు కాబట్టి వాళ్ళంతా కూడా చేస్తున్నారు. దీనిపైన స్థానిక మత్స్యకార సంఘాలు మొత్తం కూడా ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాయి. సో ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇది చెరువు అనే విషయం ఇప్పుడు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా చెరువులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి. ఒకసారి బర్రెలు, ఆవులు కూడా ఇక్కడ మేతకు వస్తుంటాయి. సాధారణంగా రెగ్యులర్ గా కూడా వస్తుంటాయి. ఇక్కడ ఇప్పుడు ఇది చెరువు అనే విషయం చాలా మందికి కూడా తెలియదు. ఒకసారి దీనిపైన ఫైట్ చేస్తున్న మత్స్యకార సంఘాలకు సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడమన్నా ఏంటి ఇక్కడికి వస్తే గానీ ఇది చెరువు అనే విషయం తెలియట్లేదు. బయట నుంచి కూడా పంపించాలంటే సెక్యూరిటీ ఫోర్స్ పెట్టుకుని వాళ్ళు లోపలికి కూడా పంపించే పరిస్థితి లేదు. సో ఎవరికి కూడా తెలిసే అవకాశం లేదు. కబ్జాకు కూడా ఈజీగా గురవుతున్న పరిస్థితి. దీనిపైన ఎలా ఫైట్ చేస్తున్నారు? ఇది ప్రధానంగా దీని పేరు ఢిల్లోని చెరువు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ కేంద్రం. ఇది మున్సిపాలిటీలో ఉన్నది. అయితే ఈ చెరువు విషయంలో కానీ కింద ఉన్నటువంటి అనేక 3-4 చెరువులు కింద కూడా ఉన్నాయి.
ఇవన్నీ చెరువుల విషయంలో ప్రధానంగా మా తెలంగాణ మత్స్య కార్మిక సంఘం చెరువుల కుంటలు కబ్జాలు కాకుండా ఆపడం కోసం దాదాపు 25 సంవత్సరాల సంధి పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఇక ఈ చెరువు మీద కూడా మేము అనేక సార్లు చేసి ఉన్నాం. ఇదైతే జేబీ ఇన్ఫ్రా అనేటువంటి సంస్థ వాళ్ళు ఇక్కడ వెంచర్ చేస్తా ఉన్నారు చుట్టుపక్కల మొత్తం. అయితే చుట్టుపక్కల చేస్తున్నారు. రోడ్డుకు ఇది ఆల్రెడీ సాగర్ హైవే రోడ్ ఉంది. ఇది మొత్తం సాగర్ హైవే రోడ్డుకు సంబంధించినటువంటి మళ్ళీ లోపలికి ఎవరు రాకుండా బయటనే బోర్డు పెట్టేసి సెక్యూరిటీని పెట్టేసి ఈ చెరువులు ప్రభుత్వ చెరువులు అనేది కూడా గుర్తించకుండా వాళ్ళు ఒక యజమాన్యంగా దీన్ని మొత్తం ఉంచుకొని వాళ్ళు లోపటే దీన్ని మొత్తం కబ్జాలు చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మేము గతంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి అందరికి కూడా ఇరిగేషన్ డీఈకి వాళ్ళందరికీ ఎస్సీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం, ఆందోళన రూపంలో కూడా చెప్పడం జరిగింది. ఈ జేబీ ఇన్ఫ్రా అనేటువంటి పెద్ద ఎత్తున కబ్జాలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా పరిశీలించాలి. ఆ ఎమ్మడే కూడా పోసినటువంటి మనం ఇప్పుడు చూస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ కూడా ముందు చూస్తే అంతా కూడా చెరువు. ఇప్పుడు వాస్తవంగా ఉన్నటువంటి చెరువు పరిస్థితి. కానీ మన పక్కనే చూస్తే మొత్తం గడ్డ ఉంది. ఈ గడ్డ ఉన్నటువంటి చెరువు ఇది అంతా కూడా మొత్తం పోసినటువంటి మట్టి. అదేవిధంగా ఇక్కడ పోసినటువంటి మట్టితో పాటు డైరెక్ట్ మనం కింద పోయి చూసి వచ్చాము. అక్కడ చూస్తే అదంతా కూడా మొత్తం తూము ఉంది. ఆ తూముని మొత్తం లీక్ చేసేసి వాటర్ నిల్వకుండా వచ్చే వాటర్ బయటకు వెళ్ళిపోయేటట్టు చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. అయితే గతంలో మీరు 2 నెలల కింద కూడా మొత్తం విజిట్ చేశాం. వర్షాకాలం వస్తాం ఇప్పుడు మీరు చూస్తున్నారు. వర్షాకాలం వస్తాప్పుడు చూస్తే మాత్రం తప్పకుండా ఇదంతా కూడా వాటర్ సోర్సెస్ ఉండేది, వాటర్ వచ్చేదిగా కనబడుతుంది. పైనుంచి చూస్తే ఇప్పుడు ఆగపల్లి పైనకు సంబంధించినటువంటి ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ నుంచి మొత్తం వాటర్ ఇక్కడ వస్తాయి. ఆ పైనుంచి కూడా ఇక్కడ వాటర్ రాకుండా గోడలు కట్టేశారు. ఆ గోడలు కట్టినప్పటికీ వాటర్ రాకుండా నిలబడితే ఆ వాటరే తనుకొని వచ్చి గోడలు కూడా ఊగిపోయినట్టు పరిస్థితి చూసాం. అందుకని వాటర్ కూడా పైకి వచ్చి ఉప్పొంగినట్టు వాటర్ వచ్చింది. కానీ ఇక్కడే చూసాం మళ్ళీ అక్కడి నుంచి వెంచర్ కడతా ఉంటే ఇప్పుడు రోడ్ ఉంది. ఆ రోడ్డు కూడా ఈ వెంచర్కి సంబంధించిన రోడ్డు, ఆ రోడ్డు కూడా ఈ చెరువు ఎఫ్టీఎల్ లోపల ఉంది. ఇక్కడ ఎఫ్టీఎల్ నిర్మించారు. ఎఫ్టీఎల్ కూడా అది ప్రభుత్వం నిర్మించిన ఎఫ్టీఎల్ కాదు. వీళ్ళ కోసం ఎఫ్టీఎల్ని లోపలికి రాకుండా బయట లేకుండా బయట తక్కువ చూపించడం కోసం అంటే ఈ ఢిల్లోని చెరువు అనేటువంటి 14 ఎకరాలు ఉన్నటువంటి చెరువు దీన్ని రోజు 7 ఎకరాల వరకే పరిమితం చేసి 7 ఎకరాలు కూడా ఉన్నట్టు కనబడుతుంది. ఈరోజు మొత్తం ఎక్కడెక్కడ రాళ్ళు కుప్పలు మట్టి పోసేసి దీన్ని మొత్తం కబ్జా చేస్తున్నారు. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నామంటే ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా ఇరిగేషన్ సంస్థ ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళంతా కూడా దీన్ని శాటిలైట్ ద్వారా సర్వే చేయాలి. శాటిలైట్ ద్వారా సర్వే చేసి దీని సర్వే హద్దులన్నీ కూడా నిర్మించి దీనికి సంబంధించినటువంటిది ఎఫ్టీఎల్ హద్దురాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎఫ్టీఎల్ హద్దురాలు శాటిలైట్ ద్వారా చేస్తే తప్ప బయటపడే పరిస్థితి లేదు. హైడ్రా అనేక చెరువుల పట్ల కూడా నిర్దాక్షిణ్యంగా కబ్జాలు చేస్తే తొలగిస్తున్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి మీరు ఏమైనా అసలు తీసుకెళ్లారా? లేదు, ఇప్పటికీ మేము ఆల్రెడీ మా కలెక్టర్ గారి దృష్టికి వాళ్ళందరికీ తీసుకెళ్ళాం. అవే ఇప్పుడు కలెక్టర్ గారే మా నుంచి ఉన్నటువంటి వినతి పత్రాలను కూడా అక్కడ హైడ్రాకు పంపిస్తున్నారు, ఎంఆర్ఓలు గారు పంపిస్తున్నారు. అందుకని ఏమంటామంటే మేము కూడా హైడ్రాని కలుస్తాం. కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పర్ఫెక్ట్ గా అది హైడ్రా సంస్థ దృష్టి తీసుకెళ్లిన తర్వాత కూడా చేయకుంటే అప్పుడు మా యాక్షన్ కూడా తప్పకుండా చేస్తాం. ఇప్పటికైనా కనీసం స్పందించకపోతే మరొక 2 ఏళ్లలో ఇక్కడ ఒక చెరువు ఉండేది అనేది వీళ్ళు చెబితే నెక్స్ట్ జనరేషన్స్ తెలిసే అవకాశం ఉంటుంది. స్థానికులు కూడా చెబితే తప్ప నెక్స్ట్ జనరేషన్స్ కి తెలిసే అవకాశం అయితే కనిపించట్లేదు. ఏదేమైనా కూడా ఈ చెరువును అయితే కాపాడాలని ఇటు మత్స్యకార సంఘాలతో పాటు స్థానికులు కూడా కోరుతున్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో చెరువులున్న ప్రాంతం మొత్తం దాదాపు రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయింది. చెరువులున్న ప్రాంతాన్ని చూసేందుకు ఎవరైనా వెళ్లాలనుకుంటే పెద్ద సాహసమే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ చెరువుల చుట్టూ సదరు రియల్ కంపెనీకి చెందిన వ్యక్తులు 24 గంటలు పహారా కాస్తూ ఉంటారు. చెరువు ఉన్న ప్రాంతానికి వెళ్లాలంటే మీడియా ప్రతినిధికే కష్టంగా మారిందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఊహకందని విధంగా తయారైంది. హైడ్రా ఎంటర్ అయితే గాని ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితి ఈ ఒక్కచోటే కాదు, జేబీ ఇన్ఫ్రా వెంచర్లు చేస్తున్న ప్రతి చోట ఇలాంటి పరిస్థితే ఉందని, దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని స్థానికులు ఆవేదనతో వేడుకుంటున్నారు.